ఆర్యవైశ్యులు ఇంతటి పూజనీయత స్థాయిలో ఉన్నారు. ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మ సభలో అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు వచ్చేసారనమాట. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీళ్ళందరూ కూడా వచ్చేసారు. అప్పుడు ఈ బ్రహ్మదేవుడు అందరినీ ఉద్దేశించి, మీరు ఎవరెవరు, ఏ ఏ కులాల వారు, ఎన్ని గోత్రాలను మీరు విస్తరింపజేశారు, ఎన్ని గోత్రాలను మీరు అనుసరిస్తున్నారు, అంటే ఆ గోత్రాలను మీరు అనుకరిస్తున్నారు, ఎంతమంది వర్గాలుగా ఉన్నారో తెలియజేయండి అనగానే ఈ బ్రాహ్మణులలో ఉత్తములైనటువంటి వారు దుర్వాస మహర్షి గారు లేచి, ఓ బ్రహ్మదేవ, మేము 109 గోత్రాలతో ఉన్నాము, 18 గణాలుగా ఉన్నాము, మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు. అలాగే మీకు ఏం కావాలో కోరుకోండి అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణులంతా కూడా, అయ్యా మేము చేసినట్టుగా పూజలు, స్తోత్రాలు, శుచి, శుభ్రత, మేము చేసినట్లుగా హోమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవి మాకు మాత్రమే ఉండి మిగతా వాళ్లకు అంత లేనట్లుగా ఉండేట్లుగా అనుగ్రహించండి, మాకే ముఖ్యంగా ప్రధానంగా అనుగ్రహించండి అని వేడుకున్నారు. తథాస్తు అన్నారు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత క్షత్రియులలో ఉత్తములైనటువంటి వారు ధనుంజయుడు గారు వీరు లేచి, ఓ బ్రహ్మదేవ, మాకు 7 గోత్రములు 7 వర్గాలుగా ఉన్నాయి, 7 గణములుగా ఉన్నాం మేము, మమ్మల్ని అనుగ్రహించండి అని అన్నారు. అంటే 7 గోత్రాలు ఒకటే గణం, గణమేమో ఒకటే, 7 గోత్రాలుగా ఉన్నామన్నారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు నీకేం వరం కావాలో కోరుకో అనగానే అప్పుడు ఆ క్షత్రియులు కోరుకున్నారు, ప్రజలందరినీ కూడా పాలన చేసే శక్తి, అంటే పరాక్రమవంతులుగా, ఇప్పుడు చూస్తుంటాం కదా, ఇప్పుడు మిలిటరీ ఆఫీసర్లు ఎలా ఉంటారో అలాగా ఈ పాలక వర్గాన్ని మాకే ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరు దీంట్లో ఉన్న అంతగా రాణింపలేకుండా ఉండేట్టుగా ప్రధానంగా ఈ పాలక వర్గాన్ని మాకే ఇచ్చి పోషించండి అనేసరికి తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. అందుకని వాళ్ళు ఈనాటికి 7 గోత్రాలతో ఒక్క గణంతో ఉన్నారు ఆ క్షత్రియులు. తర్వాత ఆర్యవైశ్యులలో మహర్షి అయినటువంటి ఉద్వాహ మహర్షి లేచి, ఓ బ్రహ్మదేవ, మేము 714 గోత్రాలతో 714 గణములతో ఉన్నాము, మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు మీకేం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఈ ఆర్యవైశ్య మహర్షి అన్నారు, బ్రహ్మదేవ, మేము కోరుకునేది ఏముంది, మేము కోరుకోకుండానే మీరు పూర్వం నుంచి కూడా మాకు అనేకమైనటువంటి కృషి, గోరక్షణ, వాణిజ్యాలు ఇచ్చారు, మాకు ఇంటి ముందు కామధేనువు, పెరట్లో కల్పవృక్షం ఉన్నట్టే కదా, ఇంకేం నేను కోరుకోవాలి ఇంతకంటే. అంతేకాకుండా మాకి ఈ 3టితో పాటు దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు, అదేవిధంగా ప్రజాసేవ ఇవన్నీ చేసేట్టుగా మమ్మల్ని అనుగ్రహించారు, ఇక మాకేం అక్కర్లేదు బ్రహ్మదేవ, మీరు మేము అడగకుండానే కోరకుండానే వరాలు ఇచ్చేశారు కదా అన్నారు. ఆ బ్రహ్మదేవుడు చాలా సంతోషపడి, ఆర్యవైశ్యులారా, మీరు ఆచంద్రార్కం అంటే సూర్యచంద్రార్కం ఉన్నంత కాలం కూడా మీరు కీర్తి ప్రతిష్టలతో, పేరు ప్రఖ్యాతులతో పూజ్యనీయ స్థాయిలో ఉండండి అంటూ బ్రహ్మదేవుడు మనల్ని అనుగ్రహించాడు. ఎందుకంటే అందరికంటే కూడా గోత్రాలు ఎక్కువ ఎవరివి, మనవే. ఎందుకంటే బ్రాహ్మణులకేమో 109 గోత్రాలు, వాళ్ళది 18 గణాలు, క్షత్రియులకేమో 7 గోత్రాలు ఒకటే గణం, మన ఆర్యవైశ్యులకేమో 714 గోత్రాలు 714 గణాలు ఉండేటప్పుడు. అదేవిధంగా శూద్రులలో వారు ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు దండీపతులు, వాళ్ళు పైకి లేచి, ఓ బ్రహ్మదేవ, మా శూద్రులకి 5 గోత్రాలు ఒకటే గణం ఉంది, మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు. మీకేం వరంగా కావాలో కోరుకోండి అన్నారు బ్రహ్మదేవుడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మాకు శ్రామిక వర్గాన్ని ఇవ్వండి బ్రహ్మదేవ, ఎవరికైనా ఎటువంటి వారికైనా కూడా మేము సేవ చేసేటట్లుగా, ఏ పని చేయటంలో అయినా పని సామర్థ్యం కలిగినటువంటి మేము చేసేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు శూద్రుడు. అందుకనే వారికి సేవలకు వాళ్ళను ఇచ్చేశారనమాట. అందుకనే ఈనాటికి బ్రాహ్మణులేమో జ్ఞానవంతులుగా పూజించబడుతూ ఉన్నారు, క్షత్రియులేమో పాలక వర్గులుగా, వాళ్ళు తెలివితేటలు పరాక్రమవంతులుగా వాళ్ళు గుర్తించగలుగుతూ, అంటే సన్మానింపబడుతూ ఉన్నారు. మన ఆర్యవైశ్యులేమో ఈ మేధా సంపత్తితో, దాన ధర్మాలతో వీళ్ళు పూజ్యనీయ స్థాయిలో ఉన్నారు. అలాగే ఈ శ్రామిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు సేవా ధార్మిక కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు గుర్తించబడుతూ ఉన్నారు. ఈ విధంగా అందరిలో కల్లా ఆర్యవైశ్యులే ఎక్కువ దాన ధర్మాలు చేయడంలో,
సేవలు చేయడంలో ఆ భగవద్ అనుగ్రహంతో, ఆ తల్లి వాసవి మాత అనుగ్రహంతో ఈ విధంగా ఆదివైశ్యులందరూ కూడా సంఘంలో ఈ రోజున పేరు ప్రఖ్యాతులతో 3 పూలు 6 కాయలుగా వ్యాపారాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటూ అనేక మందికి అందరికీ కూడా ఈ సేవలు చేస్తూ ఉన్నాము ఈ ఆదివైశ్యులు. జై భోలో వాసవి మాతాకి. ఈ రోజున మనకందరికీ కూడా ఇక్కడ ఈ మహానగరమైనటువంటి కాశీ పట్టణంలో ఈ పార్వతీ పరమేశ్వర్ల సన్నిధానంలో, విశ్వనాథ విశ్వేశ్వర స్వామి సన్నిధానంలో మీరందరూ కూడా పురాణ ప్రవచనాన్ని విని చరితార్థులు అవుతున్నారు. మీకు బోధించి మేము చరితార్థులం అవుతున్నాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి వారు గంగా గోదావరి నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్, ఈ ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా, ఈ పాలక వర్గం వాళ్ళందరికీ, అంతేకాకుండా ఎవరైతే వీళ్ళందరికీ డొనేట్ చేసి ఉంటారో ఆ డొనేటర్స్కి వీళ్ళందరికీ కూడా అమ్మవారు సకల ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను కల్పించి అనేక మందికి ఇంకా కార్యక్రమాలు సేవలు చేయాలని ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ జై బోలో వాసవి మాతాకి. హర హర మహాదేవ్. అందరూ కూడా స్వస్తి చెప్తామమ్మా.